నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. సినీ రంగంలో విజేత మరియు కారణ జన్ముడు అయిన మెగాస్టార్ చిరంజీవి గారి సినీ ప్రస్థానం గురించి చెప్పుకుంటున్నాం కదా. ఇంతవరకు విడుదల చేసిన ఈ పోడ్కాస్ట్లో చాలామంది పాజిటివ్గా స్పందించడం వల్ల వీటిని మరింత విపులంగా చెప్పదలుచుకున్నాను. ఎంతైనా విజేత చిరంజీవి గారి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకొని ప్రేరణ పొందవలసిన సబ్జెక్ట్ కాబట్టి. 1978 సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీన విడుదలైన అన్నపూర్ణ సినీ ఎంటర్ప్రైజెస్ బ్యానర్పై కె. వాసు దర్శకత్వంలో నిర్మాత క్రాంతి కుమార్ చిరంజీవి హీరోగా నటించిన తొలి చిత్రం ప్రాణం ఖరీదుతో మొదలైన జైత్రయాత్ర అప్రతిహతంగా సాగుతూ 1978లోనే విడుదలైన మన ఊరి పాండవులు, 1979లో విడుదలైన తాయారమ్మ బంగారయ్య, కుక్క కాటుకు చెప్పుదెబ్బ, కొత్త అల్లుడు, ఐ లవ్ యూ, పునాదిరాళ్ళు, ఇది కథ కాదు, శ్రీరామబంటు, కోతల రాయుడు చిత్రాలతో కొనసాగింది. వీటిలో మన ఊరి పాండవులు చిత్రాన్ని జయకృష్ణ నిర్మించగా కృష్ణరాజు సమర్పించారు. దీనికి దర్శకత్వం వహించింది బాపు గారు. చిరంజీవి పాత్ర పేరు పార్థు. పార్థుడు అంటే పాండవ మధ్యముడు, అర్జునుడు అని తెలుసు కదా మీకు. ఈ చిత్రంలో నలుగురి కుర్రాళ్ళలో ఒకడిగా నటించిన చిరంజీవి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ చిత్రం ప్రివ్యూ చూసిన మహానటి సావిత్రి గారు, ఆ సైకిల్ అబ్బాయి ఎవరో కానీ అదరగొడుతున్నాడు, మంచి భవిష్యత్తు ఉంటుంది అనడం విశేషం. ఆవిడ వాక్కు ఫలించింది. ఈ చిత్రంలో నటించినందుకు తొలి పారితోషికం 1116 అందుకున్నారు చిరంజీవి గారు. తొలి శతదినోత్సవం షీల్డ్ కూడా ఈ చిత్ర సమర్పకులైన కృష్ణరాజు గారి చేతుల మీదుగా అందుకున్నారు. ఇక పూర్ణోదయ ఆర్ట్స్ క్రియేషన్స్ వారి తాయారమ్మ బంగారయ్య చిత్రంలో ఓ అతిథి పాత్రలో చిరంజీవి గారు నటించగా ఈ చిత్రం కూడా శతదినోత్సవం జరుపుకుంది. ఈరంకి శర్మ దర్శకత్వంలో వచ్చిన కుక్క కాటుకి చెప్పుదెబ్బ చిత్రంలో చిరంజీవి గారి నటన, డ్యాన్సులకు మంచి పేరు వచ్చింది. కొత్తల్లుడు చిత్రంలో కృష్ణ గారు హీరోగా నటించగా చిరంజీవి గారు విలన్గా నటించి మెప్పించారు. చిరంజీవి గారు నటించడానికి ఒప్పుకున్న తొలి చిత్రం పునాదిరాళ్ళు కొంచెం ఆలస్యంగా రిలీజ్ అయింది. ఈ చిత్రం కోసమే 1978 ఫిబ్రవరి 11వ తేదీన తొలిసారిగా చిరంజీవి గారు కెమెరా ముందు నిలబడి డైలాగ్ చెప్పడం జరిగింది. షూటింగ్ సమయంలో చిరంజీవి గారి అంకిత భావాన్ని నిశితంగా పరిశీలించిన కెమెరామెన్ పిఎస్ నివాస్, నువ్వు ఇలాగే కష్టపడితే నీకు తిరుగుండదు, ఇదే క్రమశిక్షణను కొనసాగిస్తే నువ్వు చాలా ఎదుగుతావు అని అభినందించారు. ఈ చిత్రం ఆ సంవత్సరం తృతీయ ఉత్తమ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డును పొందింది. ఆ తరువాత వచ్చిన ఇది కథ కాదు చిత్రంలో చిరంజీవి సరసన జయసుధ కథానాయికగా నటించగా కమల్ హాసన్ కూడా అందులో నటించారు. ప్రసిద్ధ దర్శకులు కె. బాలచందర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. చిరంజీవి టైటిల్ రోల్లో నటించిన కోతల రాయుడు చిత్రం శతదినోత్సవం జరుపుకుంది. చిరంజీవి నటించిన అగ్ని సంస్కారం చిత్రం 1980 ఫిబ్రవరి 21వ తేదీన రిలీజ్ అవ్వగా ఆ ముందు రోజే అంటే ఫిబ్రవరి 20వ తేదీన వివాహమైన చిరంజీవి తన శ్రీమతి సురేఖ గారితో కలిసి చూసిన తొలి చిత్రం ఈ అగ్ని సంస్కారం. 1980లోనే విడుదలైన కొత్తపేట రౌడీ చిరంజీవి గారు విలన్గా నటించిన మరో చిత్రం. అది చూసిన కొందరు నిర్మాతలు, మీకు హీరోగా ఉజ్వల భవిష్యత్తు ఉంది, విలన్ వేషాలు మానేయండి అని చెప్పారట. ఈ చిత్రంలో జ్యోతిలక్ష్మితో కలిసి చిరంజీవి గారు చేసిన డ్యాన్స్ ఓ ఊపు ఊపిందట. వి. మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో చిరంజీవి గారు నటించిన ఒకే ఒక్క చిత్రం చండీప్రియ 1980లోనే విడుదలైంది. ఇది ఆయన శోభన్ బాబుతో నటించిన తొలి చిత్రం. ఇంకా కె. వాసు దర్శకత్వంలో
ఆరని మంటలు చిత్రం, ధవళ సత్యం దర్శకత్వంలో జాతర చిత్రం కూడా 1980లో రిలీజ్ అయ్యాయి. క్రాంతి కుమార్ నిర్మించగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి విలన్గా నటించిన చిత్రం మోసగాడు. శ్రీదేవి సరసన తొలిసారిగా చిరంజీవి నటించిన ఈ చిత్రం కూడా శతదినోత్సవం జరుపుకుంది. ప్రసిద్ధ ఏవిఎం ప్రొడక్షన్స్లో నిర్మించబడి 1980వ సంవత్సరం జూన్ 13వ తేదీన విడుదలైన పున్నమి నాగు చిత్రం చిరంజీవి గారి అసమాన నటనకు అద్దం పట్టింది. పున్నమి రాత్రి అనే పాపులర్ గీతం గల ఈ చిత్రంలోని నటనకు గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును తొలిసారిగా పొందారు చిరంజీవి. ఇది కూడా శతదినోత్సవ వేడుకలు జరుపుకున్న చిత్రమే. చిరంజీవి హీరోగా, విలన్గా ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రం 1980 ఆగస్టు 1వ తేదీన విడుదలైన నకిలీ మనిషి. ప్రసిద్ధ మలయాళ దర్శకుడు ఐవి శశి దర్శకత్వంలో రజనీకాంత్తో కలిసి చిరంజీవి నటించిన ఏకైక చిత్రం కాళీ 1980 సెప్టెంబర్ 9వ తేదీన రిలీజ్ అయింది. మాస్ట్రో ఇళయరాజా దీనికి సంగీతం అందించారు. ఇకపోతే కౌముది ఆర్ట్స్పై నిర్మాత ఎంఎస్ రెడ్డి గారి చిత్రం తాతయ్య ప్రేమలీలలు షూటింగ్లో ఉండగానే చిరంజీవి గారి వివాహం జరిగింది. విదేశీ హీరోయిన్ మెర్లిన్ చిరంజీవి సరసన నాయికగా నటించగా తొలిసారిగా విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న చిత్రం లవ్ ఇన్ సింగపూర్. చిరంజీవి తొలిసారిగా లాయర్ పాత్రలో నటించిన ప్రేమ తరంగాలు చిత్రం రిలీజ్ అయింది కూడా 1980లోనే. కట్టా సుబ్బారావు దర్శకత్వంలో నిర్మితమైన చిరంజీవి నటించిన తొలి రజతోత్సవ చిత్రం మొగుడు కావాలి. 1980 సంవత్సరంలో చిరంజీవి నటించగా రిలీజ్ అయిన ఆఖరి చిత్రం రక్తబంధం. కె. బాలచందర్ దర్శకత్వంలో చిరంజీవి గారు నటించిన రెండో సినిమా ఆడవాళ్ళు మీకు జోహార్లు 1981లో రిలీజ్ అయిన తొలి చిత్రం. అదే సంవత్సరంలో చిరంజీవి హీరోగా ఎంఎస్ కోటారెడ్డి దర్శకత్వంలో నిర్మితమై ఫిబ్రవరి 6వ తేదీన రిలీజ్ అయిన పార్వతీ పరమేశ్వరులు చిత్రంలో ఒక పాటలో తొలిసారిగా మహాశివుడి గెటప్లో చిరంజీవి కనిపించి కనువిందు చేశారు. చిరంజీవి పౌరాణిక గెటప్ వేసిన తొలి చిత్రం ఇదే. కృష్ణ చిరంజీవి కలిసి హీరోలుగా నటించగా 1981లోనే విడుదలైన మరో చిత్రం తోడు దొంగలు. నిర్మాత దేవి వరప్రసాద్, కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీ రామారావుతో చిరంజీవి కలిసి నటించిన ఏకైక చిత్రం తిరుగులేని మనిషి. 1981 ఏప్రిల్ 3వ తేదీన విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్ బావమరిదిగా ధీటుగా నటించిన చిరంజీవి అందరినీ ఆకర్షించారు. నిర్మాత క్రాంతి కుమార్, ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో డి. కామేశ్వరి నవల కొత్త మలుపు ఆధారంగా నిర్మించిన చిత్రం న్యాయం కావాలి. చిరంజీవి, రాధిక కలిసి నటించిన తొలి చిత్రం ఇదే. ఏ. కోదండరామిరెడ్డితో చిరంజీవి విజయయాత్రను ప్రారంభించినది కూడా ఈ చిత్రంతోనే. ఇది కూడా శతదినోత్సవం జరుపుకుంది. తరువాత అమృత ఫిల్మ్స్ బ్యానర్పై ఎం. బాలయ్య దర్శకత్వంలో నిర్మించబడిన ఊరికిచ్చిన మాట చిత్రంలో గ్రామీణ యువకుడిగా నటించిన చిరంజీవి ఉత్తమ నటుడిగా సినీ హెరాల్డ్ వారి అవార్డును అందుకున్నారు. తృతీయ ఉత్తమ చిత్రంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి నంది అవార్డు అందుకున్న చిత్రం ఇది. ఆనాటి అగ్ర దర్శక నిర్మాత తాతినేని ప్రకాశ్రావు నిర్మించి 1981 ఆగస్టు 1వ తేదీన రిలీజ్ చేసిన రాణికాసుల రంగమ్మ శ్రీదేవితో చిరంజీవి నటించిన రెండవ సినిమా. చిరంజీవి, జయప్రదల కలయికలో వచ్చిన తొలి చిత్రం కె. బాలచందర్ దర్శకత్వం వహించిన 47 రోజులు 1981 సెప్టెంబర్ 3న రిలీజ్ అయింది. సరిత, చిరంజీవి నటించిన ఏకైక చిత్రం శ్రీరస్తు శుభమస్తు. మనసు కవి ఆత్రేయ రచన చేసిన చిత్రం ప్రియ. నేటి తమిళ హీరో విజయ్ తండ్రి చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన చట్టానికి కళ్ళు లేవు విడుదలైంది కూడా 1981లోనే. శతదినోత్సవ చిత్రమైన చట్టానికి కళ్ళు లేవుతోనే చిరంజీవికి హైదరాబాదులో
ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో బాణసంచా పేల్చడం, బ్యానర్స్, కటౌట్స్ పెట్టడం మొదలైంది. 1981లో విడుదలైన మరో విజయవంతమైన చిత్రం ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో క్రాంతి కుమార్ నిర్మించిన కిరాయి రౌడీలు. ఇది 1981 వరకు జరిగిన చిరంజీవి సినీ చైత్రయాత్ర. వచ్చే వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.